బీసీలను ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుంటూ కార్పొరేషన్లు ఇస్తున్నామని చెప్పి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా బీసీలను వంచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీ కార్పొరేషన్లకు నిధులను కేటాయించాలని చెప్పి ఈ ప్రధాన 5 డిమాండ్లతో కూడిన ఎజెండాను ప్రభుత్వం ముందుంచాము. ఈ 5 డిమాండ్లు కూడా బీసీలకు సంబంధించి న్యాయపరమైన డిమాండ్లే తప్ప కొంతమ్మ కోరికలు కాదు అని ఈరోజు మిమ్మల్ని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదను, ఈ రాష్ట్ర భూములను అనేక రకాలుగా దోపిడీ చేశారు. మీ దోపిడీలో మేము వాటా అడగడం లేదు. ఈరోజు మీరు రైతుల దగ్గర నుండి బలవంతంగా తీసుకుంటున్న వేలాది ఎకరాల్లో వాటా అడగడం లేదు. మీరు దోపిడీ చేస్తున్న గనుల్లో వాటా అడగడం లేదు. మీరు దోపిడీ చేస్తున్న బీచ్ అండ్ మినరల్స్ లో వాటా అడగడం లేదు. మా న్యాయపరమైన డిమాండ్లను తీర్చమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఈ బీసీ ధర్మ దీక్ష కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ దీక్షను భగ్నం చేయాలని గాని, కుట్రలు చేయాలని గాని ప్రయత్నం చేస్తే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.